నమస్కారం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సిరిసిల్ల జిల్లా సంబంధించి ఈరోజు అనేక శాఖలకు సంబంధించి జిల్లా అధికారులతో కూడా వారి నివేదికని స్పష్టంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రస్ట్ ఏరియాస్లో ఉన్నటువంటి అనేక అంశాలపై కూడా జిల్లాలో అధికారులు దృష్టి సారించి పనిచేస్తున్నందుకు వారందరికీ ముందుగా నా అభినందనలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే క్యాబినెట్ అంతా కూడా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యల పట్ల మేము తీసుకున్న అనేక ప్రణాళిక ఆర్థికపరమైనవి సామాజిక పరమైనవి కూడా అన్ని అంశాలని లోతుగా కింది స్థాయి వరకు కూడా తీసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని పొందింది. ఇందులో భాగంగా రోజుకు ఒక కార్యక్రమం, వారానికి ఒక కార్యక్రమం, ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ప్రత్యేకంగా ఈరోజు ఈ జిల్లాలో కూడా ఇక్కడ రివ్యూ కార్యక్రమం చేస్తూ ప్రధానంగా సివిల్ సప్లైస్ పైన గౌరవ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు కూడా కొన్ని అంశాలు తీసుకొచ్చారు. వీటికి సంబంధించి మీకు ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ప్రొక్యూర్మెంట్ అనేది బేసిక్ మన టార్గెట్. ఆ టార్గెట్ పూర్తి కావడం కోసం ఏ అంశాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడైతే ఏదైనా అంశాలు అవసరంగా ఉంటే వాటికి సంబంధించి పేపర్ మీద పాయింట్స్ లాగా రాష్ట్రం జిల్లా తీసుకొచ్చి ఆ అంశాలన్నీ కూడా సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రి గారికి అలాగే సంబంధిత మంత్రి గారికి మీకు శాఖ సంబంధించిన కమిషనర్ గారికి పంపిస్తే వెంటనే మీకు కావాల్సిన విధంగా నిర్ణయాలు చేసి పంపిస్తుంది. సింపుల్ ఉదాహరణకి ట్రాన్స్పోర్టేషన్ కోసం లారీలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకుంటే సహజంగానే లారీలు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నటువంటి ఉద్దేశంతో లారీలు మీరు అందులో పరచుకోండి. లారీలు అందుబాటులో లేకపోతే ఇంకొక వాహనం పెట్టుకోవడానికి ఏం లేదు. సో మీకు లారీలు అందుబాటులో లేకపోతే వెంటనే మీకు నెక్స్ట్ అవైలబుల్ ఆల్టర్నేటివ్ మెథడాలజీ ఏముందో చూసుకొని మీరు ఎవరో డిసిషన్ తీసుకోలేకపోతే టికెట్ నోటీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ టికెట్ నోటీస్ ఆఫ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ద కన్సల్టెంట్. But our ultimate motto is to complete the entire process. So our process కోసం కొన్ని నామ్స్ పెట్టుకున్నాం కానీ ఆ నామ్స్ ప్రకారం సో దయచేసి మీరు ఇమీడియట్గా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఐ డూ అగ్రీ విత్ ది లెజిస్లేటర్స్. విలేజెస్లో నెంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి రైతులు కూడా ముందుకొస్తారు. ఇవి అందుబాటులో లేనప్పుడు వాటిని కూడా మీరు కంప్లీట్ చేసి దాంట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఫార్మ్స్ కూడా ఆలోచన చేస్తే నేను చెప్తాను. అట్లాగే